నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మాచినేనిపల్లి గ్రామంలో రాజు అనే రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకుని లైన్మెన్ నాగేందర్ ను ఆశ్రయించగా 20,000 రూపాయలు డిమాండ్ చేస్తూ 15,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన లైన్మెన్ నాగేందర్ ఏసీబీ మహబూబ్ నగర్ డీఎస్పీ బాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లింగస్వామి సిబ్బంది నాంపల్లి ఏసీబీ కోర్టులో బుధవారం ప్రవేశపెడతామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ డీఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రింగ్, నాతో పాటు ఇన్స్పెక్టర్లు లింగస్వామి, జిలాని మరియు సిబ్బందితో కలిసి వంగూరు మండలంలో సంబంధించినటువంటి మాచినేనిపల్లి గ్రామానికి సంబంధించిన రైతు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు వివరాలు ఏంటంటే, ఆయన బోర్ వేసుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం సంబంధిత లైన్మెన్ నాగేంద్ర గారిని సంప్రదించగా ఆయన 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే 5,000 తగ్గించి 15,000కు సెటిల్మెంట్ అయింది. అట్టి ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం టైంలో వంగూరు అవుట్స్కట్స్లో ఫిర్యాదుదారు నుంచి లైన్మెన్ నాగేంద్ర గారు 15,000 రూపాయలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్టి డబ్బులు తీసుకోగానే ఆయనను పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు పనిచేయడానికి లంచం డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నెంబర్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో కాంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.